స్వార్థం లేని ప్రేమ యేసయ్యది. చూసుకున్నాం నిన్న వాక్యం ద్వారా బోధించాడు. యేసయ్య ప్రేమ నుంచి మనల్ని ఏది విడతీయలేదు, ఏది ఎడబాయదు. ఉపద్రవము కానీ, కష్టము కానీ, కన్నీళ్లు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, బాధ కానీ, చింత కానీ, విచారణ కానీ, తప్పు కానీ, పొరపాటు కానీ, పాపము కానీ, దోషము కానీ, ఏది కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాయదు. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా విడదీయదు అని వాక్యము ద్వారా దేవుడు బోధించాడు. సో ఆయన ప్రేమలో బ్రేకప్ అనేది ఉండదండి. సో దెర్ ఇస్ ఎ ఎవర్ లాస్టింగ్ లవ్. దెర్ ఇస్ నో కండిషన్స్ ఫర్ హిజ్ లవ్. దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ హిజ్ లవ్. సో ఒక లిమిటేషన్ అంటూ లేదు, కండిషన్ అంటూ లేదు. సో ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ స్వార్థం లేని ప్రేమ, అమర ప్రేమ ఆయనది. సో కాబట్టి ఆయన ప్రేమ వల్ల, ఆయన కృప వల్ల మనందరము కూడా బ్రతుకుతున్నాము. సో వీ నీడ్ టు సరెండర్ టు హిజ్ లవ్. ఆయన ప్రేమకు మనందరము కూడా దాసోహం కావాల్సిందే. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఈరోజు ఏం బోధించబోతున్నాడో. యిర్మీయా 31:3 చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను. సో చాలా కాలం కిందట యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఇట్లా నేను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారండి, శాశ్వతమైన ప్రేమతో. శాశ్వతమైన అంటే నెవర్ ఎండ్. సో దెర్ ఇస్ నో ఎండ్, దెర్ ఇస్ నో బ్రేకప్ ఫర్ హిజ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూసారా, దేవుడట మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. సో సరిహద్దులు లేని ప్రేమ, ఒక ఎండింగ్ అనేది లేదు ఆ ప్రేమకు. మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని పాపాలు, ఎన్ని దోషాలు చేసినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అలానే మనం దోషాలు, తప్పులు, పొరపాట్లు, పాపాలు చేయమని మాత్రం ఎంకరేజ్ చేయను. సో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనక విడవక, చూసారా, విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. సో విడవక మనందరి ఎడల కూడా ఏం చూపిస్తున్నాడట దేవుడు? కృప చూపిస్తున్నాడట. సో ఇంత గొప్ప ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు. సో శాశ్వతమైన ప్రేమ. సో దెర్ ఈజ్ నో లిమిటేషన్ ఫర్ హిజ్ లవ్. దెర్ ఈజ్ నో పుల్ స్టాప్, దెర్ ఈజ్ నో కామా ఫర్ హిజ్ లవ్. సో ఒక పులి స్టాప్ కానీ, ఒక కామ కానీ అంటూ లేని ప్రేమ యేసయ్య ప్రేమ. సో మనల్ని విడవక కృప చూపుచున్నాడు. సో ఆయన కృప మహా గొప్పది. ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత, ఆయన కనికరం చేత, ఆయన దయ చేత, ఆయన వాత్సల్యము చేత మనందరం కూడా బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. ఇంత గొప్ప దేవుడికి మనం అందరం కూడా సరెండర్ కావాల్సిందే. ఆయన లవ్కి సరెండర్ కావాల్సిందే, ఆయన గ్రేస్కి సరెండర్ కావాల్సిందే, ఆయన కైండ్నెస్కి, ఆయన గుడ్నెస్కి, ఆయన యొక్క ఫేత్కి, ఆయన యొక్క రైచియస్నెస్కి, హోలీనెస్కి మనందరము కూడా సరెండర్ కావాల్సిందే. కాబట్టి ఆయన ప్రేమట శాశ్వతంగా ఉందట. సో ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా ఒకటే లెవెల్లో ప్రేమగా ఉంది. సో మనందరినీ కూడా ఏం చేస్తున్నాడట? విడవక, అంటే మనల్ని వదిలిపెట్టక. సో చాలామందికి ఒక అపోహ ఉంటుందండి, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపోయాడా, దేవుడు నా మాట వినడా, దేవుడు నా మాట వింటలేడు, సో ఆయన మర్చిపోయాడా అని ఇలా అనేక అపోహలు ఉంటాయి. అందుకే విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. ఆయన కృప అట ఎలా ఉందట? విడవక చూపిస్తున్నాడట. సో అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. 1 పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. సో ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి, స్వస్థత బుద్ధి గలవారే, మంచి బుద్ధి కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సో ప్రేమ అనేక పాపములను కప్పును. ఇప్పుడు మనము ప్రేమ లేకపోవడం వల్లనే కదా ఈ నరహత్యలు, ఈ ప్రేమ లేకపోవడం వల్లనే కదా ఈ అసూయలు, ప్రేమ లేకపోవడం వల్లనే కదా ఒకరు బాగుపడితే ఓర్చుకోలేకపోవడం. సో అందుకే ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి, ఒకరంటే ఒకరు ఇష్టపడండి, ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని వాక్యము సెలవిస్తుంది. అప్పుడే మనకు ఎలాంటి తప్పులు కనపడాయి. మనం ప్రేమించే వాళ్ళ దాంట్లో మనకు తప్పులు కనపడదు. ఒకసారి ప్రేమ స్నేహము చెడిపోయిందంటే అన్ని తప్పులే కనపడతాయి. అంతే కదా అండి, ఒక సామెత కూడా ఉంది, ప్రేమ స్నేహము ఉన్నంత వరకు మనిషిలో ఏ తప్పు కనపడదు. అదే ప్రేమ, అదే స్నేహము చెడిపోయింది అంటే మనిషిలో అన్ని తప్పులే కనపడతాయి. సో కాబట్టి మనము ఒకరి ఎడల ఒకడు ఇష్టపడంతో ప్రేమపూర్వకంగా ఉంటే
మనందరము కూడా ఈ ప్రేమ అనే ఫలంలో అభివృద్ధి చెందగలుగుతాము. సనగకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. సో సనగద్దు, ఒకరి మీద ఒకరు సనగడం, ఒకరి మీద ఒకరు గుణగడం చేయొద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎవరికి ఉండే దేవుడు వాళ్ళకి ఇస్తాడు. సో కాబట్టి సనగద్దు, అలగద్దు, గుణగద్దు. సో ఇవన్నీ కూడా మనము మార్చుకోవాలి, స్వభావాన్ని మార్చుకోవాలి. సో 1 యోహాను 3 అధ్యాయం 1 వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి. సో చూసారా అండి, మనకు దేవుడు పిల్లలనే అనుగ్రహాన్ని ఇచ్చాడు. మనకు ఏ రెస్పాన్సిబుల్ ఏ ఏ అధికారం ఇచ్చాడు? ఆయన వారసులమయ్యే అధికారాన్ని ఇచ్చాడు. అంతగా ప్రేమించాడు, అంతగా ఆయన మనల్ని ఇష్టపడ్డాడు. సో వీళ్ళు మనుషులే కదా, వీళ్ళకు నేనంత అధికారం ఇవ్వడం ఎందుకు, వీళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకు అని అనుకోలేదు దేవుడు. సో ఆయన పిల్లల మగుటకు ఆయన మనకు అనుగ్రహించాడు, అంతగా ప్రేమించాడు. చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. సో మనందరము దేవుడి పిల్లలమండి. ఆయన మనకు ఆ వారసత్వాన్ని ఇచ్చేశాడు. ఎందుకు? ప్రేమించాడు కాబట్టే మనకు ఆ వారసత్వాన్ని ఇచ్చాడు. అందుకే ఒకసారి మనం యేసయ్యను నమ్ముకుంటే మనందరము కూడా ఆయన పిల్లలం అవుతాము. ఆయన మన తండ్రి అవుతాడు. సో మనందరము కూడా ఒకరోజు పరలోకంలో నిత్య సహవాసము దేవుడితో చేస్తాము. ఒక కుటుంబ సమేతంగా మనం ఉండగలుగుతాము. కాబట్టి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి. సో మనల్ని తక్కువ చేయలేదు ఎక్కడ కూడా. చూసారండి, దేవుడు ఎక్కడన్నా తక్కువ చేశాడా మనల్ని? సో ఆయనకి ఏం అవసరం చెప్పండి మనల్ని పిల్లల్లాగా ఉంచడం? ఒక దేవుడు భక్తుడని కాదు, ఒక తండ్రి కుమారుల యొక్క రిలేషన్ మనకి ఇచ్చాడు. అంత ఫీజిబిలిటీ ఇచ్చాడు, అంత కంఫర్ట్ మనకి ఇచ్చాడు, అంత అంత చాయిసెస్ మనకి ఇచ్చాడు, అంత అంత ఇంపార్టెన్స్ మనకి ఇచ్చాడు. సో పిల్లలయ్యే ఇంపార్టెన్స్ మనకి ఇచ్చాడు. ఆయన వారసులం ఇప్పుడు మనందరము. ఆయన మన తండ్రి, మనం అందరం ఆయన బిడ్డలము. సో అంతగా ప్రేమించాడు. ఇప్పుడు మనమే మన పిల్లల్ని ప్రేమించినప్పుడు మనం ఎలా చూసుకుంటామో అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని చూసుకుంటాడు. సో మనందరం కూడా ఆయన పిల్లలము, ఆయన వారసులము. అంతగా ప్రేమించే అంత అధికారాన్ని మనకిచ్చాడు, అంత అర్హతను మనకిచ్చాడు. కాబట్టి మనము చాలా గొప్ప ధన్యతగా అనుకోవాలి. ఎందుకంటే ఆయన దేవుడు మీరు భక్తుల్లాగానే ఉండండి, నేను దేవుళ్ళలాగా ఉంటానని అనట్లేదు. సో నేను ఒక తండ్రిని, మీరందరూ కూడా నా పిల్లలు అని అంతగా ప్రేమించారు. ఒక తండ్రి పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తారో తల్లిదండ్రులు, అంతకంటే 1,00,000 రెట్లుగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతకంటే 1,00,000 రెట్లుగా ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు, ఆదుకుంటున్నాడు, సహాయం చేస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు, స్వస్థతపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా విడదీయదు. మనము దేవుని పిల్లలమే, హేతు చేత లోకము మనలను ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనట్టు, ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. చూసారా అండి, ఇప్పుడు మనందరం దేవుడి పిల్లలం. సో ఇప్పుడు మనం తండ్రికి నచ్చినట్టుగా ఉండాలా వద్దా? ఉండాలి. ఆయన లోపల ద్వేషము లేదు, ఆయన లోపల పగ లేదు, ఆయన లోపల ప్రతీకారం లేదు, ఆయన లోపల గర్వం లేదు, ఆయన లోపల అహంకారం లేదు, ఆయన లోపల అసూయ లేదు, ఆయన లోపల ప్రేమ ఉంది, ప్రేమ స్వరూపి. సో ఆయనను పోలినట్టు మనం నడుచుకోవాలి, ఆయన పోలిక చొప్పున మనం నడుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. సో ఇప్పుడు వీఆర్ నౌ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్, వీఆర్ కిడ్స్ ఆఫ్ ది గాడ్. మనము దేవుడి పిల్లలమై ఉన్నాము. కాబట్టి ఆయన యొక్క గుణము, తండ్రి యొక్క గుణము, తండ్రి యొక్క స్వభావము, తండ్రి యొక్క లక్షణము ఎలా ఉంటుందో మనము గ్రహించి మనం ముందరికి వెళ్ళాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఆలోచిస్తారు, అయ్యో నేను ఇలా మాట్లాడితే మా మమ్మీకి నచ్చదు, నేను ఇలా మాట్లాడితే మా నాన్నకు నచ్చదు, మా ఫాదర్కి నచ్చదు అని వాళ్ళు ఎలాగైతే మాడిఫై చేసుకుంటారో అలాగే మనము కూడా అల్టిమేట్ గోల్ మన దేవుడిదే పెట్టుకోవాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మన దేవుడి యొక్క గుణగణాలు ఏంటిది, ఆయనను సాటిస్ఫై చేయాలి. దట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్లో నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి, ఎంతసేపు మనుషులను కాదు. సో దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి. దేవుణ్ణి సాటిస్ఫై చేసే విషయంలో మనకు ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు రావచ్చు. ఆయన హృదయానుసారంగా బ్రతకాలి. మనందరం కూడా ఆయన స్వరూపంలోకి మారాలి, ఆయన రూపంలోకి మారాలి, ఆయన లక్షణాలు, ఆయన స్వభావంలోకి మారాలి. సో ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇకను ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము.
గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. సో ఇప్పుడు మనము ఆయన ఎలా ఉండాలి, మిస్ మ్యాచ్ కాకూడదు. ఆయనే మనము మ్యాచ్ అయిపోవాలి. ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడే గుంపులో ఉంటారో తెలుసా అండి? ఆయన స్వరూపంలోకి ఎవరైతే మారి ఉంటారో, ఆయనే రూపంలోకి ఎవరైతే వచ్చారో, ఆయన విశ్వాసంలో ఎవరైతే ఉంటారో, ఆయన నీతిలో ఎవరైతే బ్రతుకుతారో, ఆయన పరిశుద్ధతలో ఎవరైతే బ్రతుకుతారో, ఆయన విశ్వాసంతో నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా ఆయన స్వభావంలోకి మారుతారు, ఆయన రూపంలోకి మారుతారు. వాళ్ళందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉంటారు. సో అందుకే సో మనమందరము కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా క్వాలిటీస్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా. సో వీఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ ద గాడ్. సో అపవాది పిల్లలం కాదు, మనము దేవుడి పిల్లలము. సో మార్చుకోవాలి. సో వస్తాయి, శోధనలు వస్తాయి. మనము శరీర సంబంధంగా బ్రతకాము, ఏ తప్పు కాదు, ఏ పొరపాటు కాదు. కానీ ఆత్మానుసారంగా బ్రతకాలనుకున్నప్పుడే చాలా శోధనలు వస్తాయి, చాలా వేదనలు వస్తాయి, చాలా ఇరుకులు ఇబ్బందులు వస్తుంటా ఉంటాయి, చాలా పరీక్షలు వస్తుంటా ఉంటాయి. వాటన్నిటిని జయించుకొని ఆయన పోలిక చొప్పున నడుచుకోవాలి. ఆయన స్వరూపంలోకి మనం మారాలని ప్రార్థించాలి. అందుకే ప్రార్థించుకోవాలి, దినదినము మాకు ఆహారాన్ని దయచేయండి. ఈరోజు ఎలాంటి అపవాది శోధనలో వేదనలో పడకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థించాలని యేసయ్య చెప్పి వెళ్ళాడు. సో కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మన అల్టిమేట్ గోల్ ఏంటి తెలుసా అండి? మనం ఆయన స్వరూపంలోకి మారడమే మన అల్టిమేట్ గోల్. ఈ భూలోకంలో ఆయనను తెలుసుకొని ఆయన రాజ్యానికి మనము వెళ్ళాలి అంటే ఆయన పోలికలన్నిటిని కూడా మనం అవలంబించుకోవాలి. ఒకప్పుడు శరీర సంబంధంలాగా బ్రతికాము, అప్పుడు ఏ సమస్యలు రావు, ఏ కష్టాలు రావు, ఏ శోధనలు రావు, ఏ వేదనలు రావు. ఎప్పుడైతే ఆత్మస్వరూపంలోకి మారాలనుకుంటావో, ప్రేమ స్వరూపంలోకి మారాలనుకుంటావో, ఎప్పుడైతే వాక్యానుసారంగా నడవాలనుకుంటామో అప్పుడే మనకు శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, రోదనలు వస్తాయి. అప్పుడే మనము వీటన్నిటిని కూడా జయించగలిగే శక్తిని మనం కోరుకోవాలి. సో ఇప్పుడు మనందరము కూడా ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఇప్పుడు అందరం కూడా మనం ఆయన పోలిక చొప్పున మారాలి. ఎందుకంటే ఆయన శరీరం అంతా ప్రేమ స్వరూపి అంటారు. ఆయన శరీరంలో ప్రేమ మాత్రమే ఉంది. సో మన శరీరంలో కూడా అదే ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. సో వర్కౌట్ చేయాలి ఈ విషయంలో. 1 యోహాను 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునుగా చేసుకొనును. చూసారా అండి? ఆయన ఎలా ఉన్నాడో మనల్ని కూడా అలాగే మారుస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని పెట్టేసి ఆయన ప్రేమస్వరూపి గనక మనల్ని కూడా ప్రేమస్వరూపిగా మారుస్తున్నాడు. ఆయన ఆత్మస్వరూపి గనక మనల్ని కూడా ఆత్మస్వరూపంతో మారుస్తున్నాడు. ఆయన వాక్యస్వరూపి గనక మనందరినీ కూడా వాక్యముతో నింపి వాక్యస్వరూపంలోకి మారుస్తున్నాడు. ఆయన లోపల గుణము, ఆయన లోపలున్న స్వభావము, ఆయన లోపలున్న లక్షణాలు, ఆయన లోపలున్న మంచితనము, ఆయన లోపలున్న స్వభావము, ఆయన లోపలున్న గుణగణాలు అన్నీ కూడా మారుస్తున్నాడు. ఆయన లోపల ఎలాంటి గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా మన లోపల ఉండాలని కోరుకొని ఈ వాక్యాన్ని బయలుపరిచి, వాక్యాలను ఇచ్చి, ప్రార్థనలు చేపించి, మన లోపల పరిశుద్ధాత్మ దేవుని పెట్టి మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీని అనే అగ్ని వలె కాలుస్తున్నాడు. ఎవరికైనా అలాంటి సెన్సేషన్ ఉందండి? లోపల పార్ట్ మన యొక్క ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ సో అగ్ని వలె కాలుస్తున్నట్టు అలాంటి సెన్సేషన్ ఉన్నదంటే దేవుడు నీ లోపల అపవిత్రతను కాల్చివేస్తున్నట్టు. సో ఆయన పవిత్రుడినై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. సో చేసుకుంటున్నాడు. ఆయనే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తున్నాడు, మనందరినీ మార్చాలని. మనము చేయాల్సింది మనము కూడా చేయాలి, మారాలని. సో సో ఇట్ నీడ్ టు వర్కౌట్ ఇన్ దిస్ ఏరియా. ఒకప్పుడు మనం వేరు, ఇప్పుడు మనం వేరు అండి. ఇప్పుడు మనందరం దేవుడి పిల్లలము. ఒకప్పుడు కోపం వస్తే కోపాన్ని చూపించాము, ద్వేషం వస్తే ద్వేషాన్ని చూపించాము, ఎన్నోసార్లు అసూయ వచ్చింది, ఎన్నోసార్లు గర్వం వచ్చింది. బట్ ఇప్పుడు మన ఎమోషన్స్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన ఫీలింగ్స్ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన ఆలోచనలు మన కంట్రోల్లో, మన నోరును మన కంట్రోల్లో, మన కన్నులను మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మన తలంపులను మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏది పడితే అదే ఆలోచించడానికి మనకు లేదండి, ఏది పడితే అది మాట్లాడడానికి మనకు లేదండి, ఏది పడితే అలా రియాక్ట్ కావడానికి మనకు లేదండి. సో మనకు ఇరుకు ద్వారాన్ని దేవుడు సృష్టించాడు, కానీ ఈ మార్గము సరైన మార్గము. ఈ మార్గంలో నడవాలి. సఫరింగ్ ఉంటుంది, నాకు తెలుసు ఆ సఫరింగ్ ఎలా ఉంటుందో. సో మనం వాక్యానుసారంగా నడవాలనుకున్నప్పుడు, ప్రేమలో మనం ఎదగాలనుకున్నప్పుడు, ఫలాలలో ఎదగాలనుకున్నప్పుడు చాలా సఫరింగ్ ఉంటుంది, చాలా శ్రమలు వస్తాయి, చాలా వేదనలు వస్తాయి, చాలా అవమానాలు వస్తుంటా ఉంటాయి. బట్ అయినా మనము ఈ యొక్క ఫలాలను వదిలిపెట్టద్దు, ఈ వాక్యాన్ని వదిలిపెట్టద్దు అని ప్రార్థించుకొని ముందరికి నడవాలి. ఇప్పుడు యేసు ప్రభువారు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. సో ఆయన లోపల ఎలాంటి దుర్నీతి లేదు, దుర్బుద్ధి లేదు, దురాశ లేదు, అత్యాశ లేదు, అపవిత్రత లేదు. సో సేమ్ క్వాలిటీస్ మన లోపల కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్.
సో వీఆర్ ద సింబల్ ఆఫ్ గాడ్, వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, వీఆర్ ద ఫోటో ఆఫ్ గాడ్. సో మనం దేవుడి యొక్క ఫోటో లాగా మనం మారాలనుకుంటున్నాం. ఇప్పుడు మనమే ఒక ఫోటో తీసుకున్నాము ఒక కెమెరాలో, మన ముఖం అది ఎలా కనపడుతుందో అలాగే మనము దేవుడి యొక్క ముఖాన్ని మన లోపల చూసుకోవాలి. అంటే దేవుడు ఎలాంటి స్వరూపంలో ఉన్నాడో మనం కూడా అలాంటి స్వరూపంలో ఉండాలి. అంటే వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉండాలని కోరుకుంటున్నాడు. అవునండి, పుట్టినప్పుడు మనందరం అలాగే ఉన్నాం. కల్మషం లేదు, ఎలాంటి మోసం లేదు, కపటం లేదు, దురాశ లేదు, దుర్బుద్ధి లేదు. పుట్టినప్పుడు మనందరం కూడా అలాగే ఉన్నాం. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేసరికి మారిపోవాల్సి వచ్చేసింది. ఎందుకంటే అపవాది మనందరినీ కూడా ఆ స్వరూపాన్ని తీసేశాడు. దేవుడి యొక్క రూపాన్ని, దేవుడి యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క లక్షణాలన్నిటిని కూడా తీసేసి వాడి స్వరూపంలోకి మార్చుకున్నాడు. అంతే కదండి. ఈ కోపము, పగ, ప్రతీకారం, అసూయ, గర్వము ఇవన్నీ కూడా అపవాది లక్షణాలు. ఇప్పుడు మనుషులందరినీ ఏ రూపంలో మార్చుకున్నారు? అందుకే పుట్టగానే ఎవరు చెడ్డవాళ్ళు కాదు. పుట్టగానే అందరము దేవుడి పోలికతో పుడుతున్నాము, దేవుడి యొక్క తేజస్సుతో పుడుతున్నాము, దేవుడి యొక్క లక్షణాలతో, దేవుడి యొక్క గుణగణాలతో, దేవుడి యొక్క స్వభావంతో పుడుతున్నాము. ఈ ఊహ తెలిసినప్పటి నుంచి అపవాది మన మైండ్లను ట్రాప్ చేసి, మన ఆలోచనలను ట్రాప్ చేసి, గర్వముతో, అహంకారముతో, స్వార్థముతో వీటన్నిటిని నింపి నింపి మనందరినీ కూడా అపవాదికి పిల్లలయ్యేలాగే చేసుకున్నాడు. కానీ మన దేవుడి యొక్క ప్రేమ వాడి చేతిలో నుంచి విడిపించబడ్డది. అందుకే అపవాది చేతిలోంచి ఆయన ప్రేమ విడిపించగలిగి ఇప్పుడు మనందరం కూడా ఆయన రక్తంతో కడిగి దేవుడి యొక్క పిల్లలం అనిపించుకుంటున్నాము. చూసారా అండి ఎంత డిఫరెన్సియేషన్ ఉందో? అపవాది మనందరిని ఎలా మోసపుచ్చాడో. ఏం చేయట్లేదు, మన స్వభావాన్ని మార్చేశాడు, దేవుడికి విరోధంగా మనల్ని బ్రతికేలాగా చేశాడు, మన ఎమోషన్స్ని మార్చాడు, మన యొక్క ఫీలింగ్స్ని మార్చాడు, మన ఆలోచించే విధానాన్ని, గొప్ప ఇలా ద్వేషించే విధానాన్ని అన్నిటిని కూడా వాడికి ఫేవర్గా మార్చేసుకొని ప్రేమ అనేది లేకుండా చేసి పెట్టేశాడు. ఎవరి లోపల ప్రేమ లేకుండా, భర్తను చూస్తే భార్యకు కోపం, భార్యను చూస్తే భర్తకు కోపం, తల్లిదండ్రులను చూస్తే పిల్లలకు, పిల్లలను చూస్తే తల్లిదండ్రులకు, ఇలా చేసి పడేశాడు అపవాది. అపవాది చేత నడిపించద్దు. అందుకే అపవాదికి చోటివ్వకూడి అని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ అపవాదికి చోటిచ్చే లక్షణాలు. కాబట్టి మన దేవుడు ఎవరట? పవిత్రుడట. సో మనం కూడా పవిత్రంగా ఉండాలి. మన దేవుడు ఎవరు? నీతిమంతుడు, పరిశుద్ధుడు. మనం కూడా నీతిగా, పరిశుద్ధంగా బ్రతకాలి. మన దేవుడు ఆత్మస్వరూపి, మనం కూడా ఆత్మతో నింపుకోవాలి. అందుకే ప్రార్థించుకోవాలి, ఆత్మస్వరూపి అయిన తండ్రి నీ ఆత్మతో నన్ను నింపునాయన, ప్రేమస్వరూపి అయిన తండ్రి నీ ప్రేమతో నన్ను నింపునాయన, వాక్యస్వరూపి అయిన తండ్రి నీ వాక్యముతో నన్ను నింపునాయన, శక్తి స్వరూపమైన తండ్రి నీ శక్తితో నన్ను నింపునాయన, పవిత్రుడవైన దేవ నీ పవిత్రతతో నన్ను నింపునాయన, పరిశుద్ధుడవైన దేవ నీ పరిశుద్ధతతో నన్ను నింపునాయన, విశ్వాసము గల దేవ నీ విశ్వాసంతో నన్ను నింపునాయన. సో ఆయన ఇస్తేనే అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. మనకు విశ్వాసము పెరగదు, పవిత్రత పెరగదు, పరిశుద్ధత పెరగదు. ఆయన చేస్తేనే. ఆయన చేసుకుంటున్నాడు. చూడండి, తన్ను పవిత్రునిగా చేసుకొనును, ఆయన చేస్తేనే అవుతుంది, ఆయన ఇస్తేనే అవుతుందండి. ఏది కూడా మనం ప్రార్థించాలి, వీటన్నిటి గురించి ప్రార్థించుకోవాలి. సో వీ నీడ్ టు గ్రో ఇన్ స్పిరిచువల్ ఫ్రూట్స్. అవి దేవుడు ఇస్తేనే అవుతుందండి. ఇప్పుడు మనం ఒక దొంగతో తిరిగామనుకో, మనం కూడా దొంగ అవుతాము. ఒక చెడ్డవాడితో తిరిగామనుకోండి, 4వ రోజుకి 5వ రోజుకి మనం కూడా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులతో ఉంటాము. కానీ మనం ఎవరితో తిరుగుతున్నాము? యేసుప్రభువారితో తిరుగుతున్నాము. ఎవరితో మాట్లాడుతున్నాము? యేసుప్రభువారితో మాట్లాడుతున్నాము. ఒకవేళ ఆయన లోపల చెడు స్వభావం ఉన్నదనుకోండి, అదే మనకు వస్తుంది. కానీ అలాంటి చెడు ఏమీ లేదు, ఆవగింజంత చెడు కూడా లేదు, ఆవగింజంత అపవిత్రత లేదు, ఆవగింజంత అసూయ లేదు, ఆవగింజంత దుర్నీతి లేదు, దుర్బుద్ధి లేదు, దురాశ లేదు. ఇలాంటి దేవుడితో నువ్వు సహవాసం చేసినప్పుడు అవే ఇమేజెస్ నీ లోపలికి వస్తాయి, అవే లక్షణాలు నీ లోపలికి వస్తాయి. ఇప్పుడు అంతే కదండి, ఒక లంగతో తిరిగినప్పుడు మనము దొంగ అవుతాము, ఒక చెడ్డవాడితో తిరిగినప్పుడు మనము చెడ్డవాళ్ళం అవుతాము, ఒక బుద్ధిహీనుడితో తిరిగినప్పుడు మనం బుద్ధిహీనుడు అవుతాము, ఒక జ్ఞానవంతుడితో తిరిగినప్పుడు మనము జ్ఞానవంతుడం అవుతాము, ఒక మంచివాడితో తిరిగినప్పుడు మనము కూడా మంచి వాళ్ళం అవుతాము. సో అలాగే మన దేవుడు మంచివాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, స్వచ్ఛమైన దేవుడు, అండ్ ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఈయనతో నువ్వు సహవాసం చేస్తే యూ విల్ సీ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ యువర్ బాడీ. సో మన లోపల ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. సో మన అపవాదితో సహవాసం చేస్తే అపవాది లక్షణాలు మన లోపలికి వస్తాయి, దేవుడితో సహవాసం చేస్తే దేవుడి లక్షణాలు మనకు వస్తాయి. మనమే చూస్ చేసుకోవాలి ఎవరిని చేయాలి. నేనైతే దేవుడిని చూస్ చేసుకున్నాను. సో అందుకే యూ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్. సో దెన్ ఓన్లీ యూ విల్ సీ గాడ్స్ ప్రజెన్స్ ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ సోల్, ఇన్ యువర్ స్పిరిట్.
సో అందుకే మనము రైట్ పర్సన్తో మనము ఫ్రెండ్షిప్ చేయాలంటాము. అప్పుడే మనం కూడా ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తాము. సో 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. సో మనం అనుకుంటున్నాము, సో నీ లోపల 10 మంది గురించి శపిస్తున్నావు, ద్వేషిస్తున్నావు 10 మందిని. సో అది కూడా పాపమే అండి. అది దేవుడికి విరోధమైన ఆలోచన. సో దేవుడికి విరోధమైన ఆలోచన కూడా పాపమే, గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీని మోహపుతూ చూపుతో చూస్తే అప్పుడే నువ్వు వ్యభిచారం చేసిన వాడు అవుతావు. సో అంటే ఆ మనసులో ఆలోచన వచ్చిందంటే దేవుడికి పాపం చేసినట్టే. చాలామంది మనం అనుకుంటాం నరహత్య చేయొద్దు అంటే మనం ఏం కత్తి తీసుకొని ఎవరిని పొడవట్లేదని అనుకుంటాము. దొంగతనం చేయట్లంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బ్యాంకుకి కొట్టట్లేదు, ఏ బంగారం ఎవరిది కూడా నేను దొంగలించట్లేదు అని అనుకుంటాము. కానీ గుర్తుపెట్టుకోవాలి, మన ఆలోచనలకు దేవుడికి విరోధంగా వచ్చినా కూడా అది పాపమే, పాపం కింద పడిపోతాము. అంత ప్యూరిఫికేషన్ దేవుడు కోరుకుంటాడు. అంతే కదండి, ఏదైనా ఆలోచనలతోటే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, ఫస్ట్ నాకు ఆలోచన వస్తుంది ఈ సూపర్ మార్కెట్కి ఎలా వెళ్ళాలి, బైక్ మీదనే నడుచుకుంటానా ఆలోచన. సో ఏ రూట్లో వెళ్ళాలి, సో ఆలోచన. ఫస్ట్ నా ఆలోచన వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను. సో అలాగే మన ఆలోచన వెళ్ళిన తర్వాతనే పాపమైన పుణ్యమైన జరుగుతుందండి. సో అందుకే ఆలోచనలు కూడా చాలా చాలా ప్యూర్గా ఉండాలి. సో చాలా కష్టం, ఇది ఇంటర్నేషనల్ స్థాయి. సో ఇది డివైన్ స్థాయి, అంటే దేవుడి దేవుడి యొక్క స్టాండర్డ్స్ ఇది. సో మనం ఇప్పటివరకు మనిషి స్టాండర్డ్స్లోనే ఉన్నాము. దేవుడి యొక్క స్టాండర్డ్ ఏంటంటే మన తలంపులు, మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకరికి దొంగతనం చేయాలని ఆలోచన వచ్చింది అనుకోండి, దేవుడి దృష్టికి అప్పుడే మనం దొంగ అయిపోతాము. సో దొంగలు పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు అని ఉంటుంది. సో నరహత్య చేయట్లేదు, ఒకరు నాశనం కావాలని కోరుకుంటున్నాము అంటే మన మనసులో ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాము, అపకారము కావాలని కోరుకుంటున్నాము. అది దేవుడికి విరోధమైన ఆలోచన. అప్పుడే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాము. చూసారా అండి, ఇంత ప్యూరిఫికేషన్ అడుగుతున్నాడు దేవుడు మనందరినీ కూడా. ఇంత ఈ స్టాండర్డ్స్కి ఎదగాలని అనుకుంటున్నాడు. మన మనసులో కూడా ఒక దొంగతనం చేయాలనే ఆలోచన రావద్దు, వ్యభిచారం చేయాలనే ఆలోచన రావద్దు. మన మనసులో కూడా ఇతరులను నశించిపోవాలి, శాపం రావాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని శపించుకోవద్దు. సో అంత ప్యూరిఫికేషన్. ఇలాంటి ఆలోచనలు కూడా నరహత్యతో, వ్యభిచారంతో, దొంగతనంతో సమానము. సో ఆలోచన వచ్చినా కూడా దేవుడు దానిని పసిగడతాడండి. గాడ్ ఓన్లీ not only judge your actions, he will judge your intentions also. మన ఇంటెన్షన్స్ కూడా దేవుడు జడ్జ్ చేస్తాడు, మన ఆలోచనలు కూడా జడ్జ్ చేస్తాడు, నీ యాక్షన్స్ మాత్రమే కాదు. అందుకే ఫస్ట్ ఆలోచన వచ్చిన తర్వాతనే పని మొదలవుతుంది. ఒకరిని ప్రేమించాలన్న ఆలోచన, ఒకరిని ద్వేషించాలన్న ఆలోచన, ఒక దగ్గరికి వేరే ఊరికి వెళ్ళాలన్న ఫస్ట్ ఆలోచన, ఎలా వెళ్ళాలి, ఏ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, ఏ ట్రైన్లో వెళ్ళాలి. సో ఆలోచన వెళ్తుంది ఫస్ట్, తర్వాత మనం వెళ్తాము. సో అలాగే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, అజ్ఞాతికరమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయనే ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏమీ లేదు. సో ఒకటండి, మనము ద్వేషంతో నిండుకుంటే కూడా అది దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళమే. పగతో నిండుకుంటే కూడా దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళమే. అండ్ ద్వేషంతో, పగతో, అసూయతో, గర్వంతో నిండుకున్నా కూడా దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళమే. సో గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా, వీటన్నిటి కూడా ప్రేయర్ చేస్తే కానీ జయించలేమండి. ప్రేయర్ చేస్తే కానీ మనం వీటన్నిటిని ఓవర్కమ్ కావాలి. ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాము, అయ్యో నేను 10 కమాండ్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తున్నానే, ఇప్పటివరకు ఎవరిని మర్డర్ చేయలేదు అని అనుకుంటున్నాము, ఎక్కడ వ్యభిచారం చేయలేదని అనుకుంటున్నాం. కానీ తలంపులలో ఇవన్నీ నడుస్తున్నాయి. తలంపులు బాగలేవు, ఆలోచనలు బాగలేవు, మనస్సు బాగలేదు, మనసులో ఉన్న ఆ యొక్క ఐడియాలజీ బాగలేదు. సో అవి కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడు. అందుకే స్పీక్ గుడ్ అంటారు, మంచిగా మాట్లాడు. డూ గుడ్ అంటారు, మంచి పనులు చేయి. అందుకే థింక్ గుడ్ అంటారు, మంచిగా ఆలోచించు. ఎప్పుడైనా ఆలోచన నుంచే మొదలవుతుంటాయి. ఆ కోపము ఆలోచన ద్వారానే, ద్వేషం ఆలోచన ద్వారానే, పగ, అసూయ ఇవన్నీ కూడా ఆలోచన ద్వారానే మొదలవుతాయి. సో ఆయన యందు పాపం ఏమీ లేదు. సో మనము కూడా 10 మందిని ద్వేషిస్తున్నామంటే దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. మనసులో కూడా మనం దొంగతనం చేయాలని ఆలోచన వచ్చినా కూడా మనం దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. వ్యభిచారం చేయకున్నా చేయాలనే ఆలోచన వచ్చినా కూడా దేవుడికి విరోధంగా మనము పాపం చేసినట్టే. సో దిస్ ఈజ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఓన్లీ. ఇంకా చాలా ఉన్నాయి, చాలా కేటగిరీస్ ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. సో చెక్ లిస్ట్ చాలా ఉంటాయి వీటన్నిటి కూడా. అందుకే ఎవరి గురించైనా నెగిటివ్ థాట్ వస్తుంది అనుకోండి, ఆఫ్ చేయాలి, ప్రేయర్ చేసి బ్లాక్ చేసేయాలి. అండ్ రిబ్యూక్ దట్ నెగిటివ్
టాక్ నెగిటివ్ థాట్ అబౌట్ మై సో అండ్ సో పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ గురించి నీ నెగిటివ్ థాట్ వస్తుంది. ఐ రిబ్యూక్ దట్ నెగిటివ్ థాట్ అబౌట్ మై ఫ్రెండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వద్దు ప్రభువా, నాకు ఈ నెగిటివ్ థాట్ వద్దు, నెగిటివ్ థింకింగ్ వద్దు, నెగిటివ్ స్పీకింగ్ వద్దు, నెగిటివ్ ఆలోచన వద్దు, నాకు ఈ నెగిటివ్ కోపం వద్దు, నన్ను విడుదల పొందుకోవాలని కోరుకుంటున్నాను. దావీదు కుమారుడా నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు సహాయం చేసి వీటన్నిటి నుంచి విడుదల పొందుకోవాలనేలాగా చేస్తాడు. సో అల్టిమేట్గా ఆయన స్వరూపంలోకి, ఆయన మహిమలోకి, ఆయన యొక్క లక్షణాల్లోకి మనం మారాల్సిందే. ఆయన యందు ఏ పాపమూ లేదు. సో సో మనము 10 మందిని ద్వేషిస్తే కూడా అది దేవుడి దృష్టికి పాపంతో సమానం అండి. సో మనము ప్రేమ అనే ఫలం ఎదిగామనుకోండి, ఇక పాపం అనేది మన లోపల నివసించదు. ఆయన యందు నిలిచిన వాడెవడు పాపమును చేయడు, పాపము చేయవాడెవడు ఆయనను చూడనే లేదు, ఎరగను లేదు. సో ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడా అంటే ఈ వాక్యానుసారంగా నడిచిన వాళ్ళు. ఇప్పుడు ఆయన ప్రేమ స్వరూపి, మనందరము కూడా ప్రేమతో నిండుకున్నాం అనుకోండి, ఆయనతో నిల్చున్న వాళ్ళమే. అదే కనుక మనం అందరం ద్వేషంతో నిండుకున్నాం అనుకోండి, ఆయనలో నిల్చున్న వాళ్ళము కాదు. సో ఆయన మొత్తం ఆయన ఇమేజ్ అంతా మన లోపల ఉండాలి, ఆయన క్యారెక్టర్ అంతా మన లోపల ఉండాలి, ఆయన బిహేవియర్ అంతా మన లోపల ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక భార్య భర్తకు తగ్గట్టుగా మలుచుకోవాలనుకుంటుంది, పిల్లలు తల్లిదండ్రులు తగ్గట్టుగా మలుచుకోవాలనుకుంటుంది, స్కూల్కి వెళ్తే ఆ ప్రిన్సిపాల్ తగ్గట్టుగా టీచర్ల తగ్గట్టుగా స్టూడెంట్స్, క్లాస్ టీచర్ తగ్గట్టుగా స్టూడెంట్స్ ఉంటారు. సో అలాగే ఈజ్ అవర్ టీచర్, ఈజ్ అవర్ మెంటర్, ఈజ్ అవర్ గైడ్, ఈజ్ అవర్ ఫాదర్, ఈజ్ అవర్ మదర్, ఈజ్ అవర్ బ్రదర్, ఈజ్ అవర్ ఫ్రెండ్, ఈజ్ అవర్ వెల్విషర్, ఈజ్ అవర్ డాక్టర్, ఈజ్ అవర్ సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. సో ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో కాబట్టి ఆయన ఏంటి, మనం ఏంటి, సో చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉంటున్నాం, చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. సో ఆయన స్వభావం ఎలా ఉంది, మన స్వభావం ఎలా ఉంది, మార్చుకోవాలి. సో ఒక రోజుతో పోయేది కాదు ఇదంతా కూడా. సో ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడు పాపము చేయడు. సో దేవుడికి విరోధంగా ఆలోచించడం కూడా పాపం చేసింది అంతో సమానం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, పాపం చేయవాడెవడు ఆయనను చూడనే లేదు, ఎరగను లేదు. సో మనము ద్వేషంతో నిండుకుంటే కూడా దేవుడికి పాపం చేసినట్టే. సో నువ్వు ఎప్పుడైతే ప్రేమ అనే ఫలంలో నిండుకుంటావో, ప్రేమ అనే ఫలంలో ఉండబడతావో, అప్పుడు దేవుడిలో దృష్టికి నువ్వు అత్యధికమైన, ఆయన మన లోపల నిలిచి ఉంటాడు. సో ఆయన యందు నిలిచి ఉండు వాడు ఎవడును పాపం చేయడు. సో ఆయన మన లోపల నిల్చుంటే మనము పాపం చేయలేము. ఈ ప్రేమ అనే ఫలం ఉంటే మనము పాపం చేయలేము. శాంతము, దీర్ఘశాంతము, మంచితనము, మానవత్వము అనే ఫలం ఉంటే పాపం చేయలేము. సో అందుకే థాట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్. బాధేస్తుంటా ఉంటుంది. అండ్ ఎవరో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మన అన్న మాటలను గుర్తు చేసుకొని తలుచుకొని వాళ్ళని శపించుకుంటూ అంటాం, వాళ్ళ మీద పగబట్టాలని చూస్తాం, వాళ్ళకు అపకారం జరగాలని కోరుకుంటూ అంటాం. సో ఇలాంటి బుద్ధి కలిగినా కూడా దేవుడి దృష్టికి పాపమే. సో అందుకే ఆయన మన లోపల నిలిచి ఉండలేకపోతున్నాడు. మనమంతా పగతో, ద్వేషంతో నిండుకుంటున్నాము, ఆయనేమో ప్రేమతో, సహనంతో, ఓపికతో నిండుకున్నాడు. సో ఇప్పుడు చూడండి, రిఫ్లెక్ట్ అంటున్నాను కదా, దేవుళ్ళో ప్రేమ, కరుణ, కృప, సహనము, ఓపిక, మంచితనము, క్షమించే హృదయము, మానవత్వము, ఇవన్నీ ఆయన లోపల ఉన్నాయి. మన లోపల ద్వేషము, పగ, ప్రతీకారము, గర్వము, అహంకారం, అసూయ మన లోపల ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఆయన మన లోపల ఎలా నిల్చుండలేదు కదా. సో ఇప్పుడు అర్థమైందా, మన లోపల ఈ ద్వేషము, పగ, అసూయ, గర్వము ఉంటే మనం దేవుడికి విరోధంగా ఏం చేస్తున్నట్టు, పాపం చేస్తున్నట్టే. దేవుడికి విరోధంగా పాపంలో ఆలోచిస్తున్నట్టు, తలంపులలో పాపం చేస్తున్నట్టు. ఇది చూసారా, ఆలోచనలతో చేసే పాపం వేరు, తలంపులతో చేసే పాపం వేరు, శరీరంతో చేసే పాపం వేరు. సో మనందరం శరీరంతో పాపం చేయకపోవచ్చు, కానీ తలంపులతో, ఆలోచనలతో పాపం చేస్తున్నాము. అందుకే ఆయన యందు నిల్చుండలేకపోతున్నాము. సో ఇప్పుడు అర్థమవుతుందండి, ఇది చాలా ఇంటర్నేషనల్ స్థాయి. అంటే పాపం చేయవాడెవడు ఆయనను చూడలేదు, ఎరగను లేదు. సో ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకున్నావు అనుకోండి, మన అందరం కూడా దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళం అవుతాము. సో అందుకే ప్రతిదీ కూడా ఆలోచన నుంచే మొదలవుతుంది. ఒక ఆలోచన మన జీవితాన్ని మారుస్తుంది అని అంటారు, ఒక యాడ్ కూడా ఉంది. సో అలాగే మన ఆలోచనలే మన జీవితాన్ని మారుస్తుందండి. సో అందుకే ఎంత వీలైతే ట్రై యువర్ లెవెల్ బెస్ట్. నేను చెప్తున్నా కదా, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. 100% నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్.
మనల్ని మనం మార్చుకోవడానికి ఆ యొక్క 10 సార్లు ద్వేషం వస్తుందా, ఒకసారి నుంచి జీరోకి రావాలి. 10 మందిని ద్వేషిస్తున్నామా, 5 మందిని ద్వేషించాలి. 5 మంది నుంచి నలుగురిని, నలుగురు నుంచి ముగ్గురు, ముగ్గురు నుంచి ఒకరు, ఒకరు నుంచి జీరో, జీరో హేట్రెడ్కి వెళ్ళిపోవాలి. ఎంత వీలైతే అంత మన శరీరంలో, మన హృదయంలో, మన ఆలోచనలో ఉన్న చెడునంతా బయటికి పంపించేయాలి. ఆ మలినాన్ని అంతా బయటికి పంపించేయాలి. ఎంత వీలైతే అంత పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయాలి. ఎంత వీలైతే అంత ద్వేషాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. వర్కౌట్ ఇన్ దిస్ ఏరియా. చిన్నపిల్లలారా, చూసారా మనందరినీ చిన్నపిల్లలారా అంటున్నాడు. సో అవునండి, మనము ఇంకా దేవుడి దృష్టికి 5 years పాలు తాగే పసిపిల్లలము. ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. సో ఆయన నీతిమంతుడు, ఆయన యొక్క గుణగణాలు మన లోపల ఉండాలి. సో మిమ్మల్ని మోసపరచనీయకుడి. సో బైబిల్స్ క్లియర్గా చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి. అపవాది మోసం చేయడానికి ఎవరో ఒకరి ద్వారా వస్తుంటా అంటాడు. మోసం చేయాలని, అన్యాయం చేయాలని దేవుడు చెప్పాడు క్లియర్గా. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని అంత తొందరగా నమ్మకండి, మోసపోకండి అని దేవుడు చెప్పాడు. సో ఆయన నీతిమంతుడై ఉన్నట్టుగా నీతిని జరిగించేవాడు ప్రతివాడును నీతిమంతుడు. సో ఇప్పుడు ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతితో ఉండాలి. సో ఈ ఫలము కూడా అభివృద్ధి చెందాలి. సో ఇప్పుడు అర్థమవుతుందండి దేవుడి యొక్క గుణం ఎలా ఉంది, మన యొక్క గుణం ఎలా ఉంది. సో దేవుడి యొక్క స్వభావం ఎలా ఉంది, మన యొక్క స్వభావం ఎలా ఉంది, ఇంకా ఏ విషయంలో మార్చుకోవాలి, ఇంకెన్ని విషయాల్లో మార్చుకోవాలి అనేది మన నెక్స్ట్ లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే మనందరం కూడా దేవుడి యొక్క రాజ్యంలో నివసించాలి. అది అల్టిమేట్ గోల్ అండి. మొన్న ఒకరు అడిగారు, నీకు బాగా కరోడ్పతి కావాలని లేదా, అది ఇదని అడిగారు. నేను ఒకటే అన్నాను ఒకరు అడిగితే. నాకు ఐ వాంట్ టు సీ మై ఫాదర్ ఇన్ ద హెవెన్, సో కంటిన్యూస్లీ ఫర్ ఎవర్ అని చెప్పాను అంతే. సో నాకు ఆయనను చూడాలని ఉంది, ఆయనతో నివాసం చేయాలని ఉంది. సో దట్ ఈజ్ మై అల్టిమేట్ గోల్. సో ఒకరోజు ఈ భూమి ఆకాశము గతించిపోతుంది, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం, సంపాదించిన సంపాదన ఇక్కడనే వదిలేసిపోతాం. సో అది మన అల్టిమేట్ గోల్ కాదు. నేనైతే నా అల్టిమేట్ గోల్, ఐ డిడెంట్ సీ మై ఫాదర్ ఇప్పటివరకు నేను నా పరలోకంలో దేవుణ్ణి చూడలేదు. ఆయనను నివాసం చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆ పరలోకంలో ప్రతి క్షణం ఆయనతో ఉండాలి, ప్రతి సెకండ్ ఆయనను చూస్తూ ఉండాలి. దట్ ఈజ్ మై అల్టిమేట్ గోల్. సో ఈ డబ్బు, ఈ పదవి, ఈ గర్వము, ఇవన్నీ లోక సంబంధమైనది. వచ్చినప్పుడు వస్తాయి, పోయేటప్పుడు పోతుంటాయి. ఈ అస్థిరమైన ధనము గురించి మనము ఆలోచించి స్థిరమైన నివాసాన్ని మనము మర్చిపోకూడదు. సో మనందరి అల్టిమేట్ గోల్, ఎవరైనా చూసామా అండి మన ఫాదర్ని, ఏసైని మనం ఎప్పుడైనా కళ్ళ ముందు చూసామా? ఏసైను ఫేస్ టు ఫేస్ చూసామా? తండ్రిని ఫేస్ టు ఫేస్ చూసామా? సో మనం ఎప్పుడు కూడా ఆయనను ఫేస్ టు ఫేస్ చూడలేదు. ఈజ్ అవర్ ఫాదర్ స్టిల్. మనందరము ఆయన పిల్లలము, ఆయన మన తండ్రిని ఇంతవరకు మనము చూడలేదు. సో చూడాలనే ఆశ లేదా? ఎస్, నాకు ఆశ ఉంది. ఆయనను ఫర్ ఎవర్ ఆయన ముందు ఉండి నేను ఆయనను చూడాలి, ఆయనతో సవాసం చేయాలి, అక్కడ పరలోకంలో నిత్య నివాసము చేయాలి. సో యూ నీడ్ టు సీ ద గ్లోరీ ఆఫ్ దట్ గాడ్. సో నువ్వు ఎంత సంపాదించినా నువ్వు పరలోకానికి వెళ్ళకపోతే అది వృధా. నిత్య నరకము కంటే నిత్య రాజ్యము చాలా ఇంపార్టెంట్. నిత్య నరకము కంటే పరలోక రాజ్యం ఇంపార్టెంట్. డబ్బు, ధనము, ఐశ్వర్యము కంటే పరలోక రాజ్యం ఇంపార్టెంట్. సో దట్ ఈజ్ మై అల్టిమేట్ గోల్ అని చెప్పాను. సో వాళ్ళు నమ్మరు, ఎందుకంటే ఇప్పుడు నేను మనందరం ఆత్మానుసారంగా ఆలోచించాలి, శరీరానుసారంగా ఆలోచించద్దు. సో శరీరానుసారులు ఒకలాగా ఆలోచిస్తారు, ఆత్మానుసారులు ఒకలాగా ఆలోచిస్తారు. కాబట్టి మనందరి హృదయంలో కూడా ఈ పాపంను జయించి, ఈ తప్పులను, ఈ గొడవలను, ఈ కొట్లాటలను, అల్లర్లను జయించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్నదే మనము అల్టిమేట్ గోల్ లాగా పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనమైతే ఎవరం కూడా మన తండ్రిని చూడలేదు, పరలోకంలో, భూలోకంలో చూడలేదు. ఆయనను చూడాలనే ఆశ కలిగి ఉండాలి, ఆయన ముఖ దర్శనం మనకు కలగాలనే ఆశ కలిగి ఉండాలి, ఆయన ముందు మనము నిలబడాలని, ఆయన ముందు మనము సహవాసము ప్రతిరోజు ఆయనను ఆరాధించి స్తుతించాలని ఆశ కలిగి ఉండాలి. సో లెట్ us ప్రే. నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, అయ్యా ఏ ఫలాలు ఇంపార్టెంటో మాకు బోధిస్తున్నావు తండ్రి. ఎస్ మై లార్డ్. అయ్యా ప్రభువ, మా యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తున్నందుకు, మాలో ఉన్న స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇప్పటివరకు మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచించాము, శరీరానుసారులుగా ఆలోచించినట్టు ఆలోచించాము తండ్రి. అయ్యా ఈ రోజు నుంచి మా తలంపులలో కూడా
పాపము చేయకుండా మా తలంపులు మా ఆలోచనలలో కూడా మా యొక్క బుద్ధిలో మా ఆలోచనలో మా తలంపులలో మా యొక్క మనసులో కూడా మేము పాపం చేయకుండా దోషం చేయకుండా కాపాడుకునే శక్తి సామర్థ్యాలను మా అందరికీ దయచేనైనా. ఇదైతే అసాధ్యము మాకైతే, కానీ మీ చేతిలో పెట్టాక సమస్తము సాధ్యము నాయన. అయ్యా మీ చేతిలో మా శరీరాలను అప్పచెప్తున్నాము. మమ్మల్ని కాపాడని తండ్రి, మమ్మల్ని నీతిమంతులుగా మార్చునైనా, పరిశుద్ధులుగా మార్చునైనా, పవిత్రులుగా మార్చునైనా. మమ్మల్ని పరలోక రాజ్యాన్ని చేరే వరకు మమ్మల్ని కాచి కాపాడి మాకు మీ ముఖ దర్శనము చూడాలి. పరలోక రాజ్యంలో మీ వెలుగు మేము చూడాలి, మీ జీవాన్ని మేము పొందుకోవాలి. పరలోక రాజ్యంలో ఇప్పటి వరకు మా తండ్రిని మేము చూడలేదు, మీరు మాకు పిల్లలనే అనుగ్రహించారు తండ్రి. మిమ్మల్ని చూడగలిగే శక్తిని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.